హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి షూట్ చేశానండి. నార్మల్గా మేము నర్సరావుపేట నుంచి బెంగళూరు వెళ్ళిన వ్లాగ్ అంతా కూడా నిన్న అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వ్లాగ్ చూడండి. సో మేము 7th నైట్ బయలుదేరేసి బస్కి 8th మార్నింగ్ అయితే వచ్చేసాము. ఆ రోజైతే ఇంకా టైట్గా ఉండడం వల్ల ఏం షూట్ చేయలేదు. తర్వాత 9th ఉదయం బయలుదేరేసి సాయంత్రానికి వచ్చారనమాట. తేజు వాళ్ళు స్కూల్లో హాలిడేస్ ఇచ్చేసారు కదా, పొంగల్ హాలిడేస్. సో అప్పుడు వచ్చినప్పటిది క్లిప్పింగ్ షూట్ చేశాను. అండ్ ఇంకా తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఉదయాన్నే లేచిన తర్వాత మామూలుగా బయట షూట్ ఎప్పుడు రెగ్యులర్గా మీకు చూపిస్తూ ఉంటాను కదా, సో కొంచెం ప్లాంట్స్ అవి షూట్ చేద్దామని చెప్పేసి తీసుకొని కెమెరా డాబా మీదకి బయలుదేరాను. ఇవి వచ్చేసి కింద మొక్కలు మనం ఎప్పుడు మీకు చూపిస్తుంటాను, ఒంటిరెక్క మందారం అని, అది జామ చెట్టు. మెయిన్గా అయితే ఇవే ఉంటాయి. ఇంకా తర్వాత మిగిలినవన్నీ కూడా డాబా మీద ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏం ప్లాంట్స్ ఉన్నాయి, ఏవే వాటికి కాయలు అవన్నీ వచ్చాయనేది మీకు చూపిస్తాను. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా ఎక్కి పై వరకు వచ్చేసాను. ఇంక ఇప్పుడు ఇక్కడ మనకి డే టైం మార్నింగ్ తీసాను కదా, వ్యూ అయితే చాలా చాలా అప్పుడే సూర్యోదయం అవుతుంది. అరౌండ్ 6:30 ఆ టైంకి వచ్చాను పైకి. చెట్లన్నీ కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం వాటరింగ్ అంటే వీటికి నీళ్లు పోసేసి మీకు ఏ చెట్లకి ఏమేమి ఉన్నాయి ఈ అప్డేట్ అయితే గార్డెన్ అప్డేట్ ఇస్తాను. ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా ఈ వ్లాగ్ ఒకటి పర్టికులర్గా షూట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి తులసి మొక్క. మీకు కృష్ణ తులసి అంటాం కదండి, గ్రీన్ కలర్ కాకుండా ఇట్లా బ్లాక్ కలర్గా ఉన్నవి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఎక్కడైనా ఉంటే తెచ్చుకొని గింజలన్నా వేసుకొని పెంచుకోండి, బాగుంటుంది. అండ్ ఇవి చిలకడ దుంప మొక్కలు. కొంచెం కోల్డ్గా ఉంది, అందువల్ల వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది, ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పుదీనా అండ్ తోటకూర, కొయ్యి తోటకూర అలా కొన్ని కొన్ని వాటిలో వేశారు. చిలకడ దుంప అయితే చాలా తేలిగ్గా ఈజీగా పెరుగుతుంది. మీరు కూడా కుండీల్లో వెడల్పుగా ఉండే బాస్కెట్స్ అలాంటివి దొరుకుతాయి కదండి, అవి తెచ్చుకొని వాటిలోనే పెంచుకోవచ్చు. అండ్ ఇదైతే మొత్తం చెట్టు బరువుకి పక్కకు వంగిపోయింది. అండ్ నిమ్మ చెట్టుకు చూసారా కాయలు ఎన్ని ఉన్నాయి, ఆకులు తక్కువను, కాయలు కూడా చాలా బాగానే ఉన్నాయి. అండ్ మంచి రసం కూడా ఉంటుంది, మంచి కాయ పడిందనమాట మనకి. అండ్ ఇగోండి మామిడికాయలు రెడీగా ఉన్నాయి, పిందెలు వచ్చాయన్నమాట. సో మనకి చక్కగా ఏమంటారు, ఉగాది టైం కల్లా రెడీ అయిపోతాయి. అండ్ ఈ మొక్క వచ్చేసి భృంగరాజ్ అనమాట. మీరు భృంగరాజ్ కూడా ఎక్కడన్నా సీడ్స్ దొరికితే తెచ్చుకోండి, హెయిర్కి మంచిదనమాట. మనం తినొచ్చు, ప్లస్ జుట్టుకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. మమ్మీ అయితే ఆ సీడ్స్ పోకుండా జాగ్రత్తగా ఉంచి ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి అలా వేస్తూనే ఉంటుంది. అండ్ దానిమ్మకాయలు, బత్తాయి అన్నీ కూడా మంచిగా వచ్చాయి. ఇది మునగ చెట్టు, ఒక్క ములక్కాడ వచ్చిందనమాట. సో అది రీసెంట్గానే తెంపారు. అండ్ ఇది ఇంకొక మందార చెట్టు, రోజ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ అయితే ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి జామ చెట్టు. ఇవ్వండి ఇవి రేగిపళ్ళు, తెల్ల తెల్ల రేగిపళ్ళు కాదు, నేరేడు పళ్ళు. అండ్ ఇవి వచ్చేసి ఏంటవి, ఇవి రేగిపళ్ళని ఆ రోజు చూశాను. అంటే ఒక్కొక్కసారి మనం కెమెరాలో షూట్ చేసేటప్పుడు అవి ఏంటనే సరిగ్గా గుర్తుండదు. అండ్ మా బనానా ప్లాంట్ చిన్నగా హస్తాలు కూడా వచ్చాయన్నమాట. సో అవి ఎన్ని రోజులకి రెడీ అవుతాయో మరి. మొత్తానికైతే అన్నీ లైన్గా చూసి, అంజీరా మాత్రం ఎప్పుడు బాగా వస్తాయి. అంజీరా చెట్టు కూడా పెంచుకోవచ్చు మనము. సో ఇప్పుడే సూర్యోదయం అవుతూ మంచి లైటింగ్ వస్తూ ఉంది, బాగుంది. ఫైనల్గా అయితే మన గార్డెన్ టూర్ అయితే చూసేసారు కదా, మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేను ఈ కాసేపు టైం పైన వాకింగ్ చేసి మొత్తం అన్నీ కూడా ట్యాంక్లో ఉన్న వాటర్ తీసేసి కొద్దిగా మొక్కలకు పోసేసాను. చల్లదనానికి అంత గ్రీన్గా లేవు, ఈ ఒక్కటి చూపించడం మిస్ అయ్యానని చెప్పి లాస్ట్లో మళ్ళీ షూట్ చేశాను అనమాట. అంజీరాలు కూడా ఎప్పుడు చెట్టు నిండా నేను వచ్చిన ప్రతిసారి చూస్తున్నాను, బాగానే ఉంటాయి. ఇంకా తర్వాత కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్, ఇంకా మేము వేరే డిఫరెంట్ పనులు మీద హైదరాబాద్ వస్తే ఏదో ఒక అడిషనల్ వర్క్స్ పెట్టుకుంటాము. ఎందుకంటే వెళ్ళినప్పుడే మనకి టైం ఉంటుంది కదా, మళ్ళీ అంత దూరం వెళ్ళలేం కాబట్టి మేము అనుకున్న కొన్ని పనుల కోసం తిరుగుతూ ఉంటాము. సో అలాగా ఒక పని మీద వెళ్ళిన చోట మాతో పాటు వచ్చిన వాళ్ళకి తెలిసిన అక్కడ శంషాబాద్ ఏరియా సైడ్ ఇది ఫామ్ హౌస్ వాళ్ళది ఉందన్నమాట, ఫామ్ ఉంది, ల్యాండ్. సో అటు ఇటు చూసాము, చెట్టు నిండా బోల్డని ఉసిరికాయలు అండ్ గులాబీ తోటలు. ఇవి మనకి నార్మల్గా హైదరాబాద్లో మార్కెట్కి తీసుకెళ్తూ ఉంటారనమాట.
మనకి వీడియోలో అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు, కానీ రియల్గా అయితే నిండు కలర్లో చాలా చాలా బాగున్నాయి. అసలు ఎన్ని ఉన్నాయంటే మొక్కలకి, అంటే వీడియోలో మీకు చూడడానికి ఏవో అక్కడక్కడ చిన్న చుక్కల్లాగా కనిపిస్తున్నాయి, కానీ మనం రియల్గా వెళ్ళినప్పుడైతే చూసిన ప్రతి చెట్టుకి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి. ఆల్మోస్ట్ మేము వెళ్ళిన టైంకి ఇక్కడ అయ్యేసరికి సాయంత్రం అయింది 5, అందుకనే కొద్దిగా మబ్బుగా అనిపిస్తుంది. కాసేపు తిరిగి అక్కడున్న చెట్లు ఏమేమి ఉన్నాయి, వాళ్ళు అక్కడ తోట చూసుకునే ఆయన అన్నీ చెప్పారనమాట. చూసి కొంచెం టైం అయితే స్పెండ్ చేసేసి వచ్చేసాము. ఇంకా బయలుదేరదాము, లేట్ అయిపోతుంది. ఈ చెట్లలో ఉంటే మనకి టైం కూడా తెలియదు, కానీ తప్పదు కదా, మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవాలి కదా. మన సొంతంది అయితే ఇంకా ఆ సంతోషం వేరు. బట్ కొన్ని కోట్లు ఉంటాయి అన్నమాట హైదరాబాద్లో. ఫామ్ ల్యాండ్ అనేది ఎకరం కొనాలన్నా కూడా 15 నుంచి 20 కోట్లు ఉంటాయి. సో అవి మన వల్ల కాదులేండి. అండ్ ఇక్కడ ఫామ్ ల్యాండ్కి వెళ్ళినప్పుడు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, మామూలుగా కార్లో కూర్చొని కబుర్లు చెప్తూ కింద పెట్టాను. తర్వాత ఇక బయలుదేరదాం అన్నప్పుడు కింద వదిలిన చెప్పులు కిందే ఉండిపోయినాయి అనమాట. జస్ట్ కాళ్ళు పైన పెట్టేసుకుని కార్లో వచ్చేసాము. సో కార్లో వెళ్ళడం వల్ల చెప్పులు మిస్ చేసుకుని వచ్చాను. ఇంకా సడన్గా అనుకోకుండా పోయాయి కదా, ఇంకేం చేస్తా అని చెప్పేసి అమెజాన్లో మనకి నెక్స్ట్ డే డెలివరీ వచ్చేది ఏది ఉందా అని చెప్పేసి ఫిల్టర్ చేసి వెతుక్కుంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి అరౌండ్ 400, అంటే 350 నుంచి 400 చేంజ్ ఎంతో పడింది. 356, 60 ఎంతో గుర్తులేదు, కానీ చాలా సాఫ్ట్గా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్లో. ఇంకా ఇవే చెప్పులు నార్మల్గా అయితే 600 ఉన్నాయి, కానీ ఈ గ్రీన్ కలర్ ఉన్న ఒక్కటే రేట్ తక్కువ ఉందనమాట. సరే ఏదైతే ఏముంది కలర్ అనేసి నేను తక్కువ ఉన్నదే తీసుకున్నాను. ఇంకా అవి వచ్చినాయి, బాగున్నాయి. మీకు కావాలంటే లింక్ నేను వ్యూ ప్రోడక్ట్స్లో అవైలబుల్ ఉంటే ట్యాగ్ చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇస్తాను. మీరు ఎవరైనా కావాలంటే తీసుకోండి. 400 బిలో మనకు అంత సాఫ్ట్గా ఉండేవంటే బాగానే అనిపించింది. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి ముందు రోజు, భోగి రోజు సాయంత్రం కూర్చొని ఇక నైట్ పడుకునే ముందు ఇక ఏదో నాకు తెలిసిన చిన్న చిన్న ముగ్గులు అయితే వేశాను. ఇంకా మేము ఆ పండగకి చేసుకున్న పిండి వంటలు ఏంటని చూపిస్తాను రండి. మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం కదా, అందుకని చెప్పేసి ఆ రోజు చెక్కలు, అలాగే రాగి బూరెలు అండ్ కజ్జికాయలు, ఈ 3 వెరైటీస్ చేసామన్నమాట. జున్ను పౌడర్ కూడా ఉంది ఇంట్లో. సరే చిన్న డెజర్ట్ లాగా చేసుకుందాం అని చెప్పేసి అది కూడా బయటకు తీసి పెట్టాము. సో ఇంట్లో ఏం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయో చూద్దాం రండి. చెక్కలకి అన్నీ కూడా నేనైతే అన్నిటికీ బాల్స్ చేసేసి పక్కకి ఇస్తూ ఉన్నాను. మా చెల్లెమో ఇవన్నీ ఒత్తేసి అక్కడ పెడతా ఉంటే మమ్మీ కాలుస్తూ ఉంది. సో కొంచెం కూర్చుని సిట్అవుట్ ఏరియా లాంటి చోట చేసుకుంటే ఈ పనులు చాలా ఈజీగా అనిపిస్తాయి, కానీ స్టాండింగ్లో అది కంటిన్యూగా ఇంత క్వాంటిటీ చేయాలంటే ఎంతైనా కష్టమే అనిపిస్తుంది. బట్ 2-3 ఉంటే సపోర్ట్ ఈజీగానే అయిపోతాయి పని. మీరేం పిండి వంటలు చేశారు సంక్రాంతికి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మావైతే ఇవే మేము చేసుకున్నవి. సో అందరం కలిసి చేసుకుంటే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా తొందరగానే టైం తెలియకుండానే అయిపోతుంది అనమాట. సో ఫైనల్లీ ఇది చెక్కలు ఫ్రై అవుతున్నాయి. రీసెంట్గా నేను చూపించాను కదా, ఇది అగారో కడాయి అనమాట. సో మీకు అది కూడా కడాయి పెద్దగా ఉండడం వల్ల చాలా త్వరగా అయిపోయినాయి. సో మీకు ఒకవేళ కావాలి అంటే నేను ఆ కడాయి లింక్ కూడా యాడ్ చేస్తాను. 3.5 లీటర్ అనమాట. మంచిగా గుంటగా ఉండడం వల్ల పని తొందరగా ఎక్కువ వేస్ట్ చేసేసి ఫాస్ట్గా అయిపోయింది వర్క్ అనేది. అండ్ ఇప్పుడు రాగి బూరెలు ప్రిపేర్ చేస్తున్నాం. ఇది కూడా నాదే, చిన్నప్పుడు నేను మా పిల్లల కోసం కొన్నది. సరే అల్యూమినియం వాడట్లేదు కదా, నేను తీసేస్తానంటే నాకు ఇవ్వని చెప్పేసి మా మమ్మీ తీసుకుంది. ఇవేంటంటే ఎక్కువ వేస్తే సరిగ్గా పొంగవు, అందుకే ఒక్కొక్క దానికే కదా అని చెప్పి చిన్న దాంట్లో పెట్టేసేసి సింగిల్గా కాలుస్తూ ఉన్నాము. ఫైనల్లీ ఇవి కూడా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి కజ్జికాయలకి పిండి రెడీ చేసి మా చెల్లి నేను కూడా హెల్ప్ చేశానులేండి. కాకపోతే వాళ్ళు వర్క్ చేసేటప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని వీడియో షూట్ చేశాను. ఓన్లీ వీడియో షూటింగే కాదు, నేను మధ్యలో చేయాల్సిన వర్క్ చేసుకుంటూ జస్ట్ మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చూపించాను. అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇదిగోండి ఫినిష్ చేసినవన్నీ కూడా ప్యాక్ చేసేసి మా లగేజీలు అన్నీ బెంగళూరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన లగేజ్ ఎక్కువ ఉంది, అండ్ బాబు వచ్చేటప్పుడు తెచ్చుకునేవి చాలా ఉన్నాయి. అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా పిండి వంటలు ఏమేమి చేసామో అవన్నీ సర్దేసేసుకొని లగేజీలు రెడీగా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరేసి జన్మభూమికి బయలుదేరి మా ఇంటికి అయితే వచ్చేసాం. ఇలాగా January 4th స్టార్ట్ అయిన మా ప్రయాణం మళ్ళీ ఇంటికి వచ్చేసరికి January 16 అయింది. సో ఇన్ని డేస్ లాంగ్ గ్యాప్ తీసుకొని ఇన్ని పనులు చక్కబెట్టేసుకొని వచ్చాను.
హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.